హాయ్ గైస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈవెంట్ లూప్ జావా స్క్రిప్ట్లో ఈవెంట్ లూప్ అనేది ఎలా వర్క్ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ ఎందుకంటే మనం ఇంటర్వ్యూస్లో అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళు సమ్ ఎగ్జాంపుల్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసి దాని అవుట్పుట్ ఎలా వస్తుంది అని చెప్పి అడుగుతాడు. అయితే మనం ఏం చేస్తాము, జనరల్గా సీక్వెన్స్ వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అలా కాకుండా మనకి జావా స్క్రిప్ట్ యొక్క రన్ టైంలో ఏం జరిగిద్ది అనేది కనుక క్లారిటీ ఉంటే మీరు వెరీ సింపుల్‌గా ఎగ్జాక్ట్‌లీ ఆన్సర్‌ని మీరు చెప్పగలుగుతారు. అలా చెప్పాలంటే ఈ జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో ఏమేం జరిగిద్దనేది మనం తెలుసుకోవాలి. జనరల్‌గా మనకి ఒక్కొక్క బ్రౌజర్‌కి ఒక్కొక్క జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటది. జనరల్‌గా గూగుల్‌కొచ్చేసి V8 క్రోమ్ ఇంజిన్ ఉంటది. అదే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లకి IEకొచ్చేసి చక్రా ఉంటది. అట్లనే మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌కొచ్చేసి స్పైడర్ మంకీ అని చెప్పని ఉంటదనమాట. ఇవి జావా స్క్రిప్ట్ ఇంజిన్స్. సో ఏ ఇంజిన్‌లో అయినా ద ప్రాసెస్ షుడ్ నాట్ బి చేంజ్. జావా స్క్రిప్ట్ ప్రాసెస్ అనేది చేంజ్ కాదు. సో ఇక్కడ ఈవెంట్ లూప్ అనేది ఒక బిగ్గెస్ట్ రోల్ ప్లే చేస్తూ ఉంటది. సో ఫస్ట్ మనకి తెలియాలంటే ఓకే, బిఫోర్ గోయింగ్ ఆఫ్ టాపిక్ నా వీడియోని కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయవకండి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్‌లో దీన్ని అటెంప్ట్ చేస్తుంటారు. ఇది డైరెక్ట్‌గా ఇలా ఈవెంట్ లూప్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడగకపోయినా వాళ్ళు కొన్ని స్నిప్పెట్స్ ఇచ్చి దాని అవుట్పుట్ రాయమంటారు. అక్కడ మనం గనక తప్పు రాసామంటే మనకు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ మీద ప్రాపర్ ఐడియా లేదని అర్థమైంది. సో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ జావా స్క్రిప్ట్ సైడ్. సో ప్లీజ్ షేర్ అండ్ లైక్ మై వీడియో. ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్ చేసుకొని వాడు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ అన్ని మీకు ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి. మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ లెర్న్ అవడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద టాపిక్. సో ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ నేను ఫామ్ చేశాను. ఈ డయాగ్రామ్ తెలిస్తే మనకు మొత్తం తెలిసినట్టే. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ ద హీప్. హీప్ అంటే అర్థం ఏంటంటే మనం ఏదన్నా ఒక విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఒక కోడ్ రాసామంటే ఆ కోడ్ని రన్ చేసినప్పుడు ఆ కోడ్ అంతా మనం రాసిన కోడ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ రాస్తామో ఫస్ట్ ఇట్ విల్ బి మూవ్ ఆన్ టు ద హీప్ మెమరీలోకి వెళ్ళిద్ది. మనం రాసిన ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా ఈ ఏరియాలోనే ఆ ప్రోగ్రామ్ అంతా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు నేను చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇక్కడ నేనేదో కన్సోల్ లాగ్ రాసుకున్నాను. సో కన్సోల్ లాగ్ ఆఫ్ అని చెప్పని సమ్ ఎక్స్ ఏదో ప్రింట్ చేశాను. ఆ తర్వాత సెట్ టైమ్ అవుట్ అని చెప్పని ఒక ఫంక్షన్ రాసి దాని ఇంటర్వెల్ ఇచ్చాను. ఇట్లా దాని తర్వాత ప్రామిసెస్ రాసి దాని గురించి ఒకటి రాశాను. అట్లనే కన్సోల్ లాగ్ అని చెప్పని ఇంకోటి రాశాను. ఇదంతా హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఈ హీప్ మెమరీలో స్టోర్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే రన్ చేస్తున్నామో ఆ రన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఈవెంట్ ఏదైతే ఉంటుందో అది కాల్ స్టాక్లకు మూవ్ చేసేది. ఈ కాల్ స్టాక్ యొక్క నేచర్ ఏంటంటే మనకి వన్ బై వన్ లిఫో టైప్లో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ టైప్లో ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఇలా పేర్చుకుంటూ వెళ్ళిపోతే మనకి టాప్ టు డౌన్ పైనుంచి కన్జంప్షన్ అయిపోతూ లాస్ట్కి మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇలా జరగడానికి ఈ కాల్ స్టాక్లోకి ఆ ఈవెంట్స్ అన్ని కూడా మూవ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కన్సోల్ రాసాము, తర్వాత సెట్ టైమ్ అవుట్ రాసాము, ఆ తర్వాత వచ్చేసి ఒక ప్రామిస్ రాసాము, ఆ తర్వాత కన్సోల్ లాగా రాసాము, ఆ తర్వాత ఇంకొక ప్రామిస్ రాసాము. ఇలా రాసినప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ ఎలా జరిగింది. జనరల్గా ఇప్పుడు సెట్ టైమ్ అవుట్ అనగానే ఒక సర్టన్ టైం తర్వాత అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. మరి ఇక్కడ ఏమంటున్నాం, మనం అది ఎగ్జిక్యూట్ అయిపోయి మనం ఇక్కడ ఎప్పుడైతే హీప్లోకి మనం నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తున్నామో ఇవన్నీ వచ్చి వరుసగా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఏదైతే సెట్ టైమ్ అవుట్ అనేది మనకి ఆగిపోయింది. ఎందుకని ఆగిపోయింది అంటే ఇది జావా స్క్రిప్ట్ అనేది మనకి సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్ అంటాం. అంటే ఒక పనిని ఒక్కసారే చేయగలదు, వన్ బై వన్నే చేయగలదు, కానీ అన్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయలేదు. కాకపోతే మనకి జావా స్క్రిప్ట్లో ఉన్న స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే అసింక్రనైజేషన్ ఆపరేషన్స్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. వాటిని మనం ఏమంటామంటే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని, ప్రామిసెస్ అని చెప్పని, ఏదైనా టైమర్స్ పెట్టుకొని వాడే వాటన్నిటిని మనం ఏమంటామంటే అసింక్రనైజేషన్ ఫంక్షన్స్ అని పిలుస్తుంటాం అనమాట. ఇవి ఎగ్జిక్యూట్ కావడానికి ఒక సర్టన్ టైం వరకు వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేయాలి అంటే అవి అక్కడే ఉండిపోతాయి, రిమైనింగ్ ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్ళిపోతాయి. అయితే ఎప్పుడైతే ఆ టైం కంప్లీట్ అయిపోతుందో ఆ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో నుంచి ఏం చేస్తుందంటే వాటిని క్యూస్కి మూవ్ చేసిద్ది. డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేయదు. ఎందుకని ఎగ్జిక్యూషన్ చేయదు, అవి ఈవెంట్ లూప్లకు లింక్ అయిపోయింది. ఎప్పుడు కంప్లీట్ అవుతాయో అని చెప్పని ఈవెంట్ లూప్ చెక్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ మనం కన్సోల్ లాగ్ రాసింది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, సెట్ టైమ్ అవుట్ రాసింది అక్కడ హోల్డ్ అయిపోతుంది, ప్రామిస్ రాసింది అక్కడ హోల్డ్ అయిపోతుంది, కన్సోల్ లాగ్ రాసింది ఎగ్జిక్యూట్ అయిపోతుంది.
సో ఈ మధ్యలో 2 ఆగిపోయండి. ఈ 2 ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి? ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి? ఎప్పుడైతే వాటి యొక్క రిజెక్ట్ ఇన్ ప్రామిసెస్‌లో గాని, లేదా సెట్ టైమ్ అవుట్ ద్వారా గాని ఫంక్షన్‌లో టైమ్ ఇంటర్వెల్ అయిపోయినప్పుడు గాని, ఇవి రెండిటికి 2 రకాల ప్రయారిటీస్ మనకున్నాయి. ఎప్పుడు కూడా ఈ టాస్క్ క్యూస్ అనేవి ఏంటి అంటే, మనకి 2 రకాలు మైక్రో అండ్ మ్యాక్రో అంటాం. ఈ టాస్క్ క్యూస్‌ని మనం మ్యాక్రో అని పిలుస్తుంటాం. దీన్నొచ్చేసి మైక్రో టాస్క్ క్యూ అంటాం. ఇది హై ప్రయారిటీ అని చెప్పని పిలుస్తుంటాం. దీన్ని లో ప్రయారిటీ ఆఫ్ ది టాస్క్ క్యూ అంటాం. అంటే కన్సోల్ లాగులు డైరెక్ట్‌గా ఎగ్జిక్యూషన్స్ జరిగేవన్నేమో కాల్ స్టాక్‌లోకి వచ్చినట్టు ఎగ్జిక్యూట్ అయిపోతా ఉంటాయి. బికాస్ ఆఫ్ ఎందుకనంటే అవి వెబ్ ఏపీఐస్ కాదు కాబట్టి మనకు ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. వెబ్ ఏపీఐస్ అంటే ఏంటి? ఒక డేటా ఫెచ్ చేయాలి, సర్వర్ నుంచి డేటా వచ్చిందాకా వెయిట్ చేయాలి, అసింక్రనైజేషన్ ఫంక్షన్‌లో జరిగిద్ది. సెట్ టైమ్ అవుట్ ఉంది, ఒక సర్టెన్ టైం దాకా వెయిట్ చేసి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒక యూఆర్ఎల్ హిట్ చేస్తున్నాము, ఆ యూఆర్ఎల్ రెస్పాన్స్ వచ్చిందాకా వెయిట్ చేయాలి. లేదా ఒక లోకల్ స్టోరేజ్‌లో డేటా ఉంది, దాన్ని ఫిట్ చేసిందాకా వెయిట్ చేయాలి. సెషన్ స్టోరేజ్ ఇవన్నీ ఏంటిది మనకి వెబ్ ఏపీఐస్ అంటాం. ఇవన్నీ కూడా మీకు దీనికి సంబంధించిన అంటే ఏదన్నా మనకి యూఐ సైడ్ క్లిక్స్ జరిగినప్పుడు, ఈవెంట్ క్లిక్స్ జరిగినప్పుడు వాటికి సంబంధించిన ఈ వెబ్ ఏపీఐకి సంబంధించినవి ఏమన్నా ఉంటే దీస్ ఆల్ ఆర్ లో ప్రయారిటీ. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మనకి ఇట్ షుడ్ బి టాస్క్ క్యూలోకి మూవ్ అయిపోతాయి. ఎక్కడికి మూవ్ అవుతాయి? టాస్క్ క్యూలోకి మూవ్ అవుతాయి. ఏవైతే మనం ఆ ప్రామిసెస్తో రాస్తామో ఈ ప్రామిసెస్తో రాసినవి, అందుకని ప్రామిసెస్కి ఎప్పుడు కూడా కాల్ బ్యాక్ ఫంక్షన్స్ కంటే కూడా కొద్దిగా హై ప్రయారిటీ ఉంటుంది. ఇది సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్, లేకపోతే నావిగేషన్, వీటికి యూఆర్ఎల్స్, ఫెచ్ వీటన్నిటికంటే కూడా హై ప్రయారిటీ ఉంటాయి. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది వచ్చేసి కన్సోల్ లాగ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ సెట్ టైమ్ అవుట్ రాసాం. ఈ సెట్ టైమ్ అవుట్ అనేది ఈవెంట్ లూప్ లో చెక్ చేసుకుంటూ ఉంటుంది, ఎందుకంటే టైం ఇంటర్వెల్ అయిన దాకా. ఆ తర్వాత మళ్ళీ కన్సోల్ లాగ్ రాసాను, వెంబడే ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత ప్రామిస్ రాశాను. ఈ సెట్ టైమ్ అవుట్ ఏదైతే నేను రాశానో ఇది ఎప్పుడైతే టైం కంప్లీట్ అయిపోతుందో అప్పుడు ఎమ్మడే ఎగ్జిక్యూట్ కాదు. ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ద టాస్క్ క్యూలోకి పెట్టేసింది. 1, 2, 3 ఇట్లా ఎన్ని అయితే ఉంటాయి అన్ని క్యూలోకి వస్తాయి. అదే ప్రామిసెస్ కి సంబంధించినవి కూడా ఈ మైక్రో టాస్క్ క్యూలోకి వచ్చేస్తాయి. ఇక్కడ కూడా ఆర్డర్ లో ప్లేస్ అవుతాయి. అయితే ఎప్పుడైతే ఈ కాల్ స్టాక్ అనేది క్లియర్ అయిపోతుందో, కాల్ స్టాక్ లో ఎగ్జిక్యూట్ అవ్వాల్సినవి ఏమీ లేకుండా ఎంటీ అయిపోతుందో అప్పుడు ఇమీడియట్లీ ఫస్ట్ ప్రయారిటీ మైక్రో టాస్క్ క్యూ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అంటే ప్రామిసెస్ ఏవైతే రిజాల్వ్ అయిపోయి ఉంటాయో లేకపోతే ఎర్రర్ క్యాచ్ అయ్యి ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రామిసెస్ లో ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లో ప్రయారిటీ ఉన్నవి ఏంటి? మ్యాక్రో టాస్క్ క్యూలో ఉన్నవన్నీ వచ్చి ఎగ్జిక్యూట్ అవుతాయి. లైక్ సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్స్ ఇట్లాంటివన్నీ, ఫెచ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ కాల్ స్టాక్ లోకి వచ్చి అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి 1 by 1 వీటిలో ఉన్న ఆర్డర్ ప్రకారం. అయితే ఇది ఎప్పుడు కూడా ఈవెంట్ లూప్ ఏం చేస్తుంటది? ఫస్ట్ ఏదైతే మనకి టాస్క్ క్యూలోకి ఈవెంట్ లూప్ ఏం చేస్తుంటది? ఇక్కడ ఏమేమి ఉంటాయి మనకి? ప్రామిసెస్ కానీ, టైమర్స్ కి సంబంధించినవి కానీ, ఫెచ్లు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే వాటి యొక్క ఇంటర్వెల్స్ ని ఫినిష్ చేసుకొని డేటాని రిటర్న్ తీసుకొచ్చుకుంటాయో అవన్నీ చెక్ చేస్తూ ఉంటది. అది ఎప్పుడైతే ఫినిష్ అయిపోద్దో ఇట్ విల్ మూవ్ ఆన్ టు ద బేస్డ్ ఆన్ ద వెబ్ ఏపీఐ అయినా లేకపోతే ప్రామిసెస్ అనేది చెక్ చేసుకొని వాటి అప్రోప్రియేట్ టాస్కుల్లోకి ఆ ఫంక్షన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసింది. ట్రాన్స్ఫర్ చేయగల ఏమైపోతాయి? ఇక్కడ ఆర్డర్లో పేర్కొంటూ ఉంటాయి 1 by 1. ఇక్కడ అన్ని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాల్ స్టాక్ అనేది క్లియర్ అయిపోగానే ఎమ్మడే ఈవెంట్ లూప్ ఏం చేసేసింది అంటే ఈ ఏదైతే మనకు మైక్రో టాస్క్ లో ఉంటాయో ఫస్ట్ దీన్ని చెక్ చేసుకుంటుంది. ఇది కూడా ఎంటీగా ఉంది, ఎటువంటి ప్రామిసెస్ లేవు. అప్పుడు ఈ మ్యాక్రో టాస్క్ క్యూలో ఉన్న వాటిని మనకి కాల్ స్టాక్ లోకి 1 by 1 మూవ్ చేసి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. సో ఇది జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఇంజిన్ లో బేసిక్ గా జరిగేది. సో మనం హీప్ మెమరీలో రాసిన ప్రోగ్రామ్ ఏదైతే మనం రన్ చేస్తున్నామో ఆ రన్ చేసింది 1 by 1 లైన్ కాల్ స్టాక్ లోకి వచ్చి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతాయి. అవి డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయితేనేమో ఎగ్జిక్యూట్ కంప్లీట్ అయిపోతాయి. ఏవైతే టైం ఇంటర్వల్స్ లైక్ వెబ్ ఏపీఐ సంబంధించినవి కానీ లేదా ప్రామిసెస్ కానీ ఏమన్నా ఉంటే అవి ఆ డేటా రిటర్న్ వచ్చిన దాకా లేదా ఆ టైం కంప్లీట్ అయిపోయిన దాకా వెయిట్ చేస్తూ ఉంటాయి. ఆ వెయిట్ చేసే వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈవెంట్ లూప్ అనేది. ఎప్పుడైతే ఈ ఈవెంట్ లూప్ ఇక్కడ కంప్లీట్ అయిపోతే ఆ సెట్ టైమ్ అవుట్ అండ్ లేదా ఆ ప్రామిసెస్ అవుట్పుట్స్ వస్తాయో వాటిని ఎమ్మడే అప్రోప్రియేట్ టాస్క్ క్యూలోకి మూవ్ చేసింది. ఎప్పుడు కూడా ఈవెంట్ లూప్ ఎట్లా ప్రయారిటీ చెక్ చేసిందంటే మైక్రో టాస్క్ క్యూలో కనుక ఏమీ లేకపోతే
దెన్ మ్యాక్రో టాస్క్ క్యూలో ఉన్న ఈవెంట్స్ని ఏదైతే కంప్లీట్ చేసుకున్న టాస్క్లు ఉంటాయో వాటిని కాల్ స్టాక్ మూవ్ చేసింది. ఎప్పుడు మూవ్ చేసింది? కాల్ స్టాక్ ఎంటీగా ఉంటే, అంటిల్ ఇట్ షుడ్ బి వెయిట్ అనమాట. సో అలా కాదు, నాకు మైక్రో టాస్క్లోనే ఏదన్నా ఈవెంట్స్ ఉంటే ఇది రన్ అవ్వాలంటే ఫస్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాతే దీన్ని ఇక్కడికి పంపించింది. దట్ ఈస్ ద ప్రయారిటీ. సో కాబట్టి ఇది బేసికల్గా మనకి జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఈవెంట్ లూప్ ఎలా జరుగుతుంటుందని వెరీ సింపుల్ లాజిక్ మీరు గుర్తుపెట్టుకోండి. మనం క్లిక్ చేసే ఈవెంట్స్ అన్నీ కూడా లో ప్రయారిటీ. ఆ క్లిక్ చేసిన ఈవెంట్స్లో టైమర్స్ కానీ, యూఆర్ఎల్స్ కానీ, ఫెచ్ కానీ, ఇటువంటివి ఏ ఉన్నా కానీ అవన్నీ కూడా లో ప్రయారిటీలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. హై ప్రయారిటీ అనేది ఎప్పుడు కూడా ప్రామిసెస్కి ఉంటుంది. కాబట్టి ప్రామిసెస్ కంప్లీట్ అవ్వగలే అంటే ప్రామిసెస్కి మనకి జనరల్గా 3 స్టేట్స్ ఉంటాయి: రిజాల్వ్ అండ్ రిజెక్ట్ అండ్ నెక్స్ట్ ఏమంటాము, ఫుల్ఫిల్ అవటం, సక్సెస్ అవటం. రిజాల్వ్ అవటం ఫస్ట్ స్టేజ్ నేమ్ పెండింగ్ అంటాం, తర్వాత రిజాల్వ్ అంటాం, ఆ తర్వాత రిజెక్ట్ అంటాం. ఈ స్టేజెస్లో మనకి కంప్లీట్ అయిపోగల స్టేజెస్ ఆటోమేటిక్గా ఏమైపోతాయి, ఈ మైక్రో టాస్క్ క్యూబ్ వచ్చేస్తాయి. ఒకవేళ సెట్ టైమ్ అవర్స్, ఫెచ్ కానీ, సెట్ ఇంటర్వెల్స్ కానీ ఇటువంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా టాస్క్ క్యూలోకి వస్తాయి. కానీ ఈవెంట్ లూప్ ఎప్పుడు కూడా వెన్ ఎవర్ ద కాల్ స్టాక్ ఈజ్ ఫ్రీ దెన్ ఓన్లీ ద మైక్రో టాస్క్లో ఇవి ఫస్ట్ మూవ్ చేస్తుంది, ఆ తర్వాత టాస్క్ క్యూలో మూవ్ చేస్తుంది అనమాట. అయితే ఈ రెండు మూవ్ చేసే ముందు ద కాల్ స్టాక్ షుడ్ బి క్లియర్ అయి ఉండాలి. ఆల్రెడీ అక్కడ ఏదైనా ఎగ్జిక్యూషన్ ఈవెంట్స్ ఉంటే వీటిని పాస్ చేయలేదు. ఎందుకని? ఇట్ షుడ్ బి 1 by 1, అంటే ఒకేసారి ఒక పని మాత్రమే చేయగల కెపాసిటీ ఉండే వాటిని ఏమంటామంటే సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్ అంటాం. జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్. కానీ మనం అసింక్ ఆపరేషన్స్ కూడా జావా స్క్రిప్ట్లో యూజ్ చేయగలం. కాబట్టి వాటిని పక్కన పెట్టి అది టైం అయిపోయిన తర్వాత వాటిని ఎగ్జిక్యూట్ అయిపోతూ వాటి కోసం వెయిట్ చేయకుండా రిమైనింగ్ ఈవెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రొసీజర్ మనకి జావా స్క్రిప్ట్లో ఉంది. సో ఇప్పుడు మీకు నేను ఏం చేస్తానంటే దీని ఎగ్జిక్యూషన్కి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనేవి మీకు చూపిస్తాను. సో అప్పుడు మీకు అవుట్పుట్లు ఏమొస్తాయనేది జనరల్గా మనం గెస్ చేయొచ్చు. అలానే మనం ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ ఎగ్జాంపుల్ నేను రాసిన దాంట్లో ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి కోడ్ స్పేస్ డాట్ కొడుతున్నాను, విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఒక టాపిక్ డిస్కస్ చేసాము, ప్యూర్ అండ్ ఇంప్యూర్ ఫంక్షన్స్ అని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈవెంట్ లూప్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈవెంట్ లూప్ డాట్ జేఎస్ అని చెప్పి రాస్తున్నాను. ఓకే, నేను ఒక్కొక్కటి రాస్తాను, వాటిని కామెంట్లో పెడతాను, మీకు అర్థమవుతుంది. నేను జూమ్ చేస్తున్నాను. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు నాలెడ్జ్ అనేది ఈజీగా వస్తుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేను ఇక్కడ నెంబర్ 1 అని పెట్టేసి, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అని నాకు అర్థం కావడం కోసం. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే సెట్ టైమ్ అవుట్ అనే ఒక ఫంక్షన్ వాడతాను. సెట్ టైమ్ అవుట్లో ఫస్ట్ ఏముంటుంది, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనం ఏదైతే కన్సోల్లో అవుట్పుట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం, నెంబర్ 2 అని పెడుతున్నాం వర్క్, అంటే సీక్వెన్స్ తెలియటం కోసం. ఇక్కడ మనం ఇంటర్వెల్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా, కాల్ బ్యాక్లో ఎప్పుడు కూడా ఒక 1000 ఇంటర్వెల్ అనేది సెకండ్స్ టిక్స్ అనేది మనం ఇచ్చేసాము. దెన్ తర్వాత ఏం చేయాలి, ఇంకొక కన్సోల్ డాట్ లాగ్ రాసుకున్నాం. ఈ కన్సోల్ డాట్ లాగ్లో మనకి థర్డ్ నెంబర్ 3 అని చెప్పి నేను పెడుతున్నాను. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు మనం జనరల్గా ఏమనుకుంటామంటే 1 by 1 వెయిట్ చేసి ఫస్ట్ ఇది కన్సోల్ లాగ్ అవుతుంది, ఆ తర్వాత ఆ టైం దాకా వెయిట్ చేసి ఇది ప్రింట్ చేశాక ఇది ప్రింట్ చేసిద్దేమో అనుకుంటాం. కానీ అలా కాదు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ నెంబర్ 1 ప్రింట్ అయింది, నెంబర్ 3 ప్రింట్ అయింది, ఆ తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఎందుకనంటే ఇది మ్యాక్రో క్యూలోకి మూవ్ అయిపోయింది. ఎందుకని ఆ ఇంటర్వెల్ కంప్లీట్ అయిన దాకా వెయిట్ చేయాలి కాబట్టి. ఇది అయిన దాకా కూర్చొని ఇది తర్వాత ప్రింట్ చేయడం అనేది జరగదు. ఎందుకనంటే మనకి జావా స్క్రిప్ట్ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్ అట్ ది సేమ్ టైం అసింక్రనస్ ప్రాసెస్ని వర్క్ చేసింది కాబట్టి ఇది పక్కకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఉన్నది ఎగ్జిక్యూట్ అయింది. ఎప్పుడైతే ఇది ఫినిష్ అవుతుందో, ఎప్పుడైతే కాల్ స్టాక్ ఫ్రీ అవుతుందో అప్పుడు ఇది ఫినిష్ అయిన ఫంక్షన్ని కాల్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, అవుట్పుట్ చూడండి. మీకు ఇంటర్వ్యూస్లో ఇవే అడుగుతారు. మోస్ట్ ఆఫ్ ది ఇవి అవుట్పుట్ చెప్పే దగ్గర మీరు కన్ఫ్యూజ్ అయితే మనం ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతాం. ఇక్కడ నెంబర్ 1, నెంబర్ 3, నెంబర్ 2. ఎందుకని కన్సోల్ లాగ్ అనేది హై ప్రయారిటీ. ఎందుకంటే డైరెక్ట్ ప్రింట్ అయిపోద్ది, ఎటువంటి ఈవెంట్స్ లేవు, టైమర్స్ లేవు. సో డైరెక్ట్లీ ఎటువంటి అసింక్రనైజేషన్ ఫంక్షన్ లేదు. అటువంటప్పుడు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ ద 1 మోడల్. నేను ఇక్కడ వర్క్ పెడతాను, మీరు ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ ఫేస్ చేసేటప్పుడు ఈజీగా అర్థం అవడం కోసం.
మోడల్ 1 అని పెడతాను. ఓకే, నేను దీన్ని కామెంట్ చేస్తాను ఎందుకంటే రెండోది రాయాలి కాబట్టి ఐ పుట్ ఏ కామెంట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే ఒక ప్రామిస్ తోటి ఈవెంట్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ చేసింది, దీంతో పాటు ఒక ప్రామిస్ కూడా రాద్దాం మనం. సో ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, కన్సోల్ లాగ్ రాద్దాం. సో నేను ఇక్కడ దీన్ని ఫస్ట్ అని పెట్టేసుకుంటున్నాను. సో ఇట్ షుడ్ బి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అంటే అల్టిమేట్, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఫస్ట్ కన్సోల్ అంటే కన్సోల్ ప్రింట్ హైయెస్ట్ ప్రయారిటీ. సో కాబట్టి ప్రామిస్ తీసుకుంటున్నాను. రిజాల్వ్ స్టేట్ అయితే, ప్రామిస్ కనుక రిజాల్వ్ అయితే దెన్ ఏమి జరగాలి, లోపల ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకుంటున్నాను. లోపల నేనేం చేయాలి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సమ్ సెకండ్ అని చెప్పి నేను ప్రింట్ చేస్తాను. ఓకే, సెకండ్ అని ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఎప్పుడైతే రిజాల్వ్ అవుతుందో దెన్ దట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. సో నేను తర్వాత ఏం చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి అని చెప్పి నేను అవుట్పుట్ ఇచ్చేసాను. సో కానీ ఫస్ట్ రెండు ప్రయారిటీస్ మనకి ఈ సి అనే దాని బదులు థర్డ్ అని చెప్పి రాద్దాం, దట్స్ క్లియర్ గా ఉంటుంది మనకి. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ థర్డ్ సెకండ్, ఎందుకంటే కన్సోల్ ఇస్ ద డైరెక్ట్లీ హైయెస్ట్ ప్రయారిటీ ఈవెంట్స్, ఎందుకంటే టైమర్లో లేవు, ఇది వెబ్ ఏపీఎస్ కాదు. సో తర్వాత ప్రయారిటీ ఏంది మనకి, ప్రామిసెస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ప్రామిసెస్ సెట్ టైం అవుట రెండు ఇంటర్వెల్లే కదా సార్ అనుకుంటే ప్రాబ్లం అయింది. ఇక్కడ చూడండి, నేను ప్రామిస్ తర్వాత సెట్ టైం అవుట్ ఒకటి రాద్దాం అనుకుంటున్నా. ఆ పైన మనం ఆల్రెడీ రాసిన సెట్ టైం అవుట్ ఉంది కదా, లెట్ us కాపీ దిస్, కిందకి వచ్చేద్దాం. కిందకి వచ్చిన తర్వాత ప్రామిసెస్ కంటే ముందు పెడదాం, అంటే ప్రయారిటీ ముందు వెనక ఉన్నదా అనేది తెలియటం కోసం మీకు ఇది ఫస్ట్, దీన్ని నేను సెకండ్ అని చెప్పని పెడుతున్నాను, అండ్ దీన్ని థర్డ్ అని పెడుతున్నాను, అండ్ దీన్ని ఫోర్త్ అని పెడుతున్నాను. ఇప్పుడు ప్రయారిటీ ఎలా జరిగిద్దంటే ఫస్ట్ ప్రింట్ అయింది, ఈజీగా చెప్పేయచ్చు, సెకండ్ బదులు ఫోర్త్ ప్రింట్ అయింది, ఆ తర్వాత ప్రామిస్ ప్రింట్ అయింది థర్డ్, ఆ తర్వాత సెకండ్ ప్రింట్ అయింది. ఎందుకంటే ప్రామిస్ ఇస్ ద హైయెస్ట్ ప్రయారిటీ. ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు మీరు, ఫస్ట్ ఫోర్త్ థర్డ్ సెకండ్. ఎందుకని, దట్స్ ప్రామిస్ ఇస్ ద హైయెస్ట్ ప్రయారిటీ, వెబ్ ఏపీఎస్ ఆల్వేస్ విల్ బి లో ప్రయారిటీ. సో కాబట్టి వెబ్ ఏపీఎస్ ఇక్కడ 1000 పెట్టామల్ల అందువల్ల ఏమన్నా అనుకుంటే దట్స్ ఆల్సో 1 అని పెడుతున్నాను నేను. ఎగ్జిక్యూట్ చేశారు, ద రిజల్ట్ షుడ్ నాట్ బి చేంజ్. ఇంటర్వెల్ ఎంత అనేది సమస్య కాదు, దాని యొక్క ప్రయారిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు ఎగ్జాంపుల్స్ కనుక మీకు అర్థమైతే మీరు చాలా ఈజీగా అవుట్పుట్ ని మీరు గెట్ చేసేయచ్చు. సో కావాలంటే నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా రాస్తాను మీకు, చూడండి, దీన్ని కూడా కామెంట్ లో పెట్టేస్తాను. అంటే ఒక సెట్ టైం అవుట్, ఒక ప్రామిస్, ఒక కన్సోల్ లాస్ట్ లో పెడదాం. ఈ ఫస్ట్ తీసేసి, లేదంటే దీంట్లోనే ఫస్ట్ తీసేద్దాం. ఫస్ట్ తీసేస్తే ఏమైంది, ఫస్ట్ ఏం ప్రింట్ అయింది, ఫోర్త్ అని ప్రింట్ అయింది, ఆ తర్వాత ఏం ప్రింట్ అయింది, థర్డ్ ప్రింట్ అయింది, ఆ తర్వాత సెకండ్ ప్రింట్ అయింది. ఇది బాగా 1-2 సార్లు మీరు ఈ వీడియోని చూసి బాగా ప్రాక్టీస్ చేస్తే ఎట్లాంటి దానికైనా మీరు అవుట్పుట్ చెప్పేయచ్చు. చూడండి, ఫోర్త్ ఎందుకు, హైయెస్ట్ కన్సోల్ లాగ్, తర్వాత ఏముంది, ప్రామిసెస్. సో ప్రామిసెస్ లో థర్డ్ ఉంది, ఆ లాస్ట్ ప్రయారిటీ ఏంది, సెట్ టైం ఒకటి సెకండ్ లో వచ్చింది. సో దట్స్ వెరీ సింపుల్ గా మనం ఏదైనా ఒక టాస్క్ ని మనకి కోడింగ్ చేసేటప్పుడు, ఇంటర్వ్యూ జరిగేటప్పుడు జావా స్క్రిప్ట్ లో వాళ్ళు స్నిప్పెట్స్ కాపీ పేస్ట్ చేస్తారు, పెట్టి కింద అవుట్పుట్ రాయండి అంటాడు. మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఛాయిస్ లేదు అక్కడ, మనం ఎట్టి పరిస్థితుల్లో ఏం రాయాలి, అవుట్పుట్ రాయాలి. సో అవుట్పుట్ రాయాలంటే మనకి ప్రయారిటీస్ అనేది తెలియాలి. ఈవెంట్ లూప్ లో ఎప్పుడు కూడా మనకి 5 థింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ దాన్ని కాల్ స్టాక్ అంటాము. మనం రాసిన ప్రతి కోడ్ హీప్ మెమరీ నుంచి కాల్ స్టాక్ మూవ్ అవుతాయి. అక్కడి నుంచి అవి వెబ్ ఏపీఐసా బ్రౌజర్ ఏపీఐసా అని చెప్పని డిసైడ్ చేసుకొని వాటిని మైక్రోలోకి, మ్యాక్రోలోకి, క్యూల్లోకి పాస్ చేస్తాయి. ఎప్పుడు కూడా వెబ్ ఏపీఐస్కి సంబంధించినవన్నీ కూడా వచ్చేసి మ్యాక్రో క్యూలోకి, దాన్నే కాల్ బ్యాక్ క్యూ అని పిలుస్తుంటాం, దాన్నే మ్యాక్రో టాస్క్ క్యూ అని కూడా పిలుస్తుంటాం. అలానే హై ప్రయారిటీ మైక్రో టాస్క్ క్యూలోకి వెళ్తుంటది. అండ్ 5th వన్ వచ్చేసి ఈవెంట్ లూప్ ఎప్పుడు కూడా దాన్ని చెక్ చేస్తూ ఉండి దాన్ని ఆ ప్రయారిటీ వైజ్ గా మూవ్ చేస్తూ ఉంటది. అందుకని మీకు ఈ డయాగ్రామ్ అనేది నేను ప్రిపరేషన్ చేసింది ఎందుకోసం అంటే దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఈ ఈవెంట్ లూప్ లో ఈ డయాగ్రామ్ అర్థమైతే మీకు కోడింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఎవరు ఇంటర్వ్యూ చేసినా కానీ మీరు దాని ఆన్సర్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో కాబట్టి మనం రాసే ప్రోగ్రామ్ హీప్ లో ఉంటుంది. మనం ఆ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ ఈవెంట్స్ అన్ని కూడా కాల్ స్టాక్ లో వెళ్ళిపోతాయి, 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి.
ఏవైతే వెబ్ ఏపీఎస్కి సంబంధించిన ఈవెంట్స్ మనకి కాల్ స్టాక్లకు మూవ్ అవుతాయో అవి మటుకు ఎగ్జిక్యూట్ కాకుండా అంటిల్ అవి సక్సెస్ అయిన దాకా వెయిట్ చేస్తే వాటన్నిటిని వెబ్ ఏపీఎస్ అంటాం. ఆ వెయిట్ చేసి కంప్లీట్ అయిపోగానే ఇమ్మీడియట్లీ ఎగ్జిక్యూట్ కావు. అవి డైరెక్ట్గా బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ. మనకి వెబ్ ఏపీఎస్ అయితేనేమో టాస్క్ క్యూలోకి వస్తే దాన్ని మ్యాక్రో టాస్క్ క్యూ అంటాము. లేదు ప్రామిసెస్ అయితే మనకి మైక్రో టాస్క్ క్యూలోకి మూవ్ అవుతాయి. ఎప్పుడైతే కాల్ స్టాక్ క్లియర్ అవుతుందో ఇదంతా అబ్జర్వ్ చేసేది ఎవరంటే ఈవెంట్ లూప్ అనేది చెక్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కంప్లీట్ అయిపోయినాయా, ఏవి కంప్లీట్ అయిపోయినాయా, కంప్లీట్ అయిన వాటన్నిటిని టాస్క్ క్యూలోకి మూవ్ చేయటం. ఎప్పుడైతే కాల్ స్టాక్ అనేది ఫ్రీ అవుతుందో ఆ ఫ్రీ అయిన వెంబడే ఈ టాస్క్ క్యూలో ఉన్న వాటిని ఎలా మూవ్ చేసిద్ది అనేది ఈ ఈవెంట్ లూప్ అనేది చెక్ చేస్తుంది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెకానిజం ఆఫ్ ది జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో. ఈ ప్రాసెస్ మీకు అర్థమైతే ఎటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్ వేసినా కానీ ఆ స్నిప్పెట్కి ఆన్సర్ మీరు 100% రాయగలుగుతారు. దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. అది మీరు కనుక ఎప్పుడైతే ఈ ప్రాక్టీసింగ్ చేస్తారో అప్పుడు మీరు ఎట్లాంటి పరిస్థితులైనా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఓకే, సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ దట్. ఓకే, నేను మంచి మంచి వీడియోస్ ఇంకా ప్రిపరేషన్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బాగా సపోర్ట్ చేసే వాటిని నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, బాయ్.